మకర రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. ఆలోచనలను ఎట్టకేలకు ఒక క్రమ పద్ధతిలో చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. కార్యక్రమాలను చక్కగా ప్రయోజనాలతో అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా ఆ పనులను ముగిస్తారు. చిరకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా ఎవరినైతే మీరు నమ్ముకొని మీరు కార్యక్రమాలు అప్పచెప్తూ ఉంటారో వారితో ఎప్పటికప్పుడు కూడా మీరు సమీక్షలు జరుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బందులు కలుగచేస్తుంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చర్చించిన తర్వాత వాటిల్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ధనం ఉంటుందో వాటిని ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. ఇతరులకు కొంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. వివిధ కారణాల చేత మీకు దూరమైనటువంటి వాళ్ళు తమ తప్పును తెలుసుకొని మళ్ళీ మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు అనుకూలము, సంతోషకరంగా ఉండబోతుంది. చక్కని లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో మీ యొక్క పనితీరుకు మీ యొక్క ఉన్నతాధికారులు చక్కని సంతృప్తితో కూడినటువంటి ప్రోత్సాహాలను మీకు అందచేస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మీరు ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, తమలపాకులతో పూజించడం అనేది చాలా మంచిది.